హలో పీపుల్, బ్యాక్ టు క్విక్ అండ్ ఈజీ రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ పన్నీర్ బిర్యానీ. ముందుగా 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకొని ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. అందులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి పన్నీర్ అంతటికీ పట్టేలాగా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా. ఇప్పుడు పొయ్యి మీద వాటర్ పెట్టి దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జావిత్రి, 1/2 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసి నీటిని మరగనివ్వండి. నీళ్లు మరిగాక ఇప్పుడు అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని స్ట్రెయిన్ చేసి కొద్దిగా కలిపి మూత పెట్టుకోండి. ఒక 70-80% ఉడికిందనిపించాక అన్నాన్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి అందులో ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూన్ నెయ్యి వేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వండి. తరువాత 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు కలిపాక పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అలాగే 1/2 కప్ వాటర్ కూడా పోసి మసాలా వాటికి పట్టేలాగా కలపండి. ఒక్కసారి అంతా అయ్యాక టేస్ట్ చూసుకోండి, ఉప్పు కావాలంటే ఇక్కడ వేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని దాంట్లో వేసి పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మూత పెట్టి ఉంచి తర్వాత రైతాతో సర్వ్ చేసుకొని పన్నీర్ బిర్యానీని ఎంజాయ్ చేయండి.